హలో గైస్, అగైన్ మళ్ళీ కొత్త వ్లాగ్ 1 month తర్వాత. సో లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ ఫైన్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే టుడే ఇస్ మై బర్త్డే. సో అందుకే అని చెప్పి ఇప్పుడే స్నానం చేసిన, బట్టలు వేసుకోవాలి. బట్టలు వేసుకొని చిటికీలో వచ్చేస్తా గాయ్స్. కొత్త అవుట్ఫిట్ వేసేసిన అనుకో, వైట్ పాయింట్ టీషర్ట్. ఫస్ట్ టైం ఇట్లా ఈ బ్లూలో టీషర్ట్ తీసుకున్నాను నేను, నాకు ఎందుకో నచ్చింది. బర్త్డే షాపింగ్లో అయితే చేయలేదు, కొంచెం చేయబుద్ధి కాలే, అందుకే చేయలేదు. ఎందుకైతే లేదో నాకే తెలుస్తుంది. సో కొత్త వాచ్ గిఫ్టెడ్ బై మై బ్రో కమల్ అన్న. కమల్ అన్న గిఫ్ట్ చేసింది గైస్. థ్యాంక్ యూ కమల్ అన్న, వాచ్ గిఫ్ట్ చేశాను. ఇంతవరకు బయట నుంచి ఎటువంటి గిఫ్ట్స్ అనేది రాలేదు. చిన్నప్పుడు అంటే కార్లు, బొమ్మలు అవి డాడీ వాళ్ళ దోస్తులు తెచ్చిచ్చారు. సో ఫస్ట్ టైం మా బ్రో కమల్ అన్న అయితే ఇచ్చింది, మా అన్న. థ్యాంక్ యూ కమల్ అన్న, మంచిగా నాకు నచ్చింది గైస్. నాకు నచ్చింది అన్ని పిచ్చేసాను బైచారా ఆన్ టాప్. సో ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తా బయటికి వెళ్ళి. ఇంకేం లేదు, హరియప్. ఆఫీస్కి 1/2 hour లేట్ అయింది, జల్దీ పోవాలి. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసి ఒక 2-3 hours టైం పాస్ చేసేసి రిటర్న్ టు హోమ్, అంతే. లెట్స్ హోమ్. దిస్ ఈజ్ మై టోటల్ అవుట్ఫిట్. మార్నింగ్ అవుట్ఫిట్, నైట్ వేళ వేరే. చాలా బాగుంది. వాచ్, టీషర్టు, ప్రింటు. చలో, టైం లేట్ అయిపోతుంది. నేను ఆఫీస్కి పోయి మాట్లాడుతున్నాను. నా డాడీ కూడా వెయిట్ చేస్తున్నాడు, నాకు రెడీ అయ్యేకే వెయిట్ చేస్తాడు. అప్పుడు చలో బాయ్. టూ మచ్ ఎండ. అందులో కారు పార్కింగ్లో పెట్టినామనుకో, షెడ్ లేకుండా లేకపోతే ఓపెన్ ప్లేస్లో పెట్టినామంటే టూ మచ్ ఎండకి కార్ అయితే ఇంత 50 degrees 100 degrees అవుతున్నట్టు ఉంటుంది. ఒక 2-3 minutes అంతగానం వేడి. 2 నిమిషాలల్లా చూడండి ఫుల్ చెమట. ఎంతసేపు స్నానం చేసి రెడీ అయిందంతా పోతుంది ఇట్లా. ఇంతగానము మస్తు బీపీ లేస్తుంది ఇట్లాంటి టైంలలో. సో ఆఫీస్కి 45 minutes లేట్ అవుతుంది. లెట్ ఇట్ బి, వెళ్దాం. రావాలా జల్దీ రావాలా. ఏ కరుగుతలేదన్నా. మ్యాచెస్ రికానేమని చెప్తున్నావా? ఆఫీస్ ఏడుందన్న, ఇల్లాన్న ఇది? ఇప్పుడే కూడా కాదు, అరే ఫోటో దియా నా ఫోన్. నీ ఫోన్లో ఫోటోలు ది, నీ ఫోన్లో ఫోటోలు ది జల్దీ దిగానా. ఏం నా ఫోన్లో ఫోటోలు దిగా అంటే కూడా పెద్ద ఐఫోన్ కొనుక్కొని. मंडे फास्टिंग. अंदर से एप्पल लेकर खिलाओ भैया को. ఫోటోలు చేయాలిగా అన్న. ఫోటోలు తీస్తున్నానా? పోనా పెట్టుకో, కేక్ పెట్టుకో. మేడం आप जाओ मैडम. ఎట్లన్నా చూసిరా
నిలబడరా సక్క. నేను రాంబాయి సినిమా తయారుతాను. ఇదేం ఫోటో ఇట్లా ఎటు మంచి వస్తాట వచ్చింది. లాస్ట్ లో నాకు ఎవరు వస్తారు ఇప్పుడు మనకన్నా, అందుకే చిన్నది కూర్చో పెట్టినాను. మళ్ళా మిగిలితేనే కదా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనకి. నా పక్కలో కుక్క ఉంది, అది మళ్ళీ గజ్జి గజ్జి చేస్తుంది. చిన్న కదా ఇంత తింటాడు రా, మళ్ళీ లావ్ అయిపోతాడు. కట్ వచ్చేసుకొని కొన్ని నమ్మాలి డూడ్. గైస్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. ఆఫీస్లో కేక్ కట్ చేసేసిన, మన బాయ్స్కి చిన్న ట్రీట్ ఇచ్చేసిన. గోయింగ్ హోమ్. కొంచెం సేపు వెళ్ళి ఫోన్ ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ బయట పడాలి. మమ్మీ ఇట్లనే ఉంటుంది, అయిపోయిందా టైం అయిందా బయట పడతావా అంటుంది. సో జరసేపు అయినాక ఛార్జింగ్ పెట్టుకొని బయటికి పోతా. ఏం మాట్లాడాలో అర్థమవుతలే గాయస్, మొత్తం బ్లాంక్ ఉంది డిమాండ్. అందుకే ఏం బ్లాగ్స్ కూడా చేయట్లేదు. కానీ లాస్ట్ వీడియోకి ఇచ్చారు చూడండి, క్రేజీ వచ్చింది రెస్పాన్స్ అయితే. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పటికి కూడా దానికి చాలా స్లో పాయిజన్ లెక్క పోతున్నాయి వ్యూస్. స్లో పాయిజన్ ఇస్తే ఎట్లా ఉంటుంది అట్లా చాలా స్లోగా పోతున్నాయి. కానీ సెట్ నేను అనుకోలే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు లాస్ట్ వీడియో నా ఛానల్ వ్యూస్లో సెకండ్ హైయెస్ట్ వ్యూ వీడియో అది. సో ఐఎమ్ హ్యాపీ. నేను ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ దానికి 6 to 7 lakhs మెంబర్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు టికెట్స్ కోసం. కొనుక్కొని వెళ్దాం అనుకున్నా కానీ కాలే, కాంటాక్ట్స్తో కూడా కాలే, అవ్వదు అది. ఆర్సీబీ ఇంకా ఎస్ఆర్హెచ్ అంటే అస్సలు అవ్వదు, ఎందుకంటే బిగ్గెస్ట్ ఫ్యాన్ క్లబ్ ఆర్సీబీ. కానీ వన్ సైడ్ కొట్టేసాం గాయ్స్. ఎస్ఆర్హెచ్ వన్ సైడ్ కొట్టింది, ఇప్పుడు ఎలిమినేటర్స్లో ఉంది. రాజస్థాన్ కూడా కొట్టేస్తుంది, సెమీ ఆడుతుంది, ఫైనల్లోకి పోతుంది, కప్పు కూడా తీసుకుంటుంది. చూడు దిక్తారో. హోమ్ స్వీట్ హోమ్ గైస్. ఇంటికి వచ్చేసిన. మా బొమ్మడి దింపిండు, పోతుంది బయటికి. రైట్ బాయ్, థ్యాంక్ యూ. చలో ఇంటికి పోయేసి గంట సేపు అనుకొని వస్తాయి. అందుకొని పోతా బయటికి. అలా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. మధ్యాహ్నం వీలైతే గేమ్ ఆడతాం. ఫుల్ వండుకోరు. లేట్ అయిపోయింది. బాయ్. హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. 2 hours స్లీప్ వేసిన తర్వాత లేచిన, ఫ్రెష్ అప్ అయినా, సెకండ్ అవుట్ఫిట్ వేసుకున్నాం. ఫుల్ అవుట్ఫిట్ చెక్ చూపిస్తారు పక్కాగా. ఫుల్ అవుట్ఫిట్ చెక్. ఇది బ్యాగీ ప్యాంట్, స్వెట్ షర్ట్, టీ షర్ట్. వింటర్లో వేసుకోవాలి, సమ్మర్లో వేసుకుంటున్నా, అదే మన స్పెషాలిటీ. ఇక వింటర్ వస్తుంది కదా, ఇంకో 1 month అయితే వింటర్ వస్తుంది అని చెప్పి తీసుకున్నాను అట్లా. చలో బయటికి పోదాం, చూసుకుందాం ఏందో. ఇలా ఎట్లా వస్తుంది చూడండి. పొద్దున్న నుంచి ఇట్లా
మూడ్ ఆఫ్ ఉన్నాం గైస్, చెప్పద్దు అంటే మూడ్ ఆఫ్. ఫోన్ అతుక్కుంటా వస్తుంది, ఆఫీస్ పనులు. చలో బయటికి వెళ్దాం గైస్. అవుట్ఫిట్ మొత్తం సెట్ అయింది కానీ షూస్ సెట్ కాలే. మన పాత షూస్ ఉన్నాయి, పాత అంటే కొత్త ఇవి కూడా. ఎట్లున్నాయి చెప్పండి ఈ షూస్ వేసుకుంటే. ఇప్పుడు ఏదో మంచి కేర్ చేస్తాను నేను షూస్తోని. ఈసారి తీసుకోలే బర్త్డేకి ఉన్నాయని చెప్పి, ఇక ఇట్లా కేర్ చేస్తా అప్పుడప్పుడు. షూస్ ఎట్లున్నాయి లేవు, మా అన్నాడు వేసుకొని ఖరాబ్ చేసిన ఒకసారి గైస్, నేను 2 సార్లు వేసుకున్నాను. చలో ఈ షూస్ వేసుకున్నాం. ఎట్లున్నాయి గాయస్? మా అద్దం చిన్నగా ఉంటుంది, కిందకి ఉంటుంది, మా అక్క అయితే సరిపోదు కాబట్టి. ఇది చూడండి, ఇది నా తలకే కట్ అయిపోతుంది వీడికి. నేను ఖాళీ బాడీయే చూసుకోవాలి, ఇట్లా వంగాలి. మా అక్క ఇటుకి సరిపోవాలి కాబట్టి ఇట్లా కూర్చొని చూడండి. వీళ్ళు పడుకో, బోర్ వస్తుంది వీళ్ళకి. ఫస్ట్ టైం నా బర్త్డేకి బోర్గా, ఇంకా డిమోటివేటెడ్గా, ఆల్సీగా ఉన్నారు. ఫస్ట్ టైం మమ్మీ ఎక్కువ. నువ్వు నన్ను ఏడికి తీసుకోవాలి ఈసారి. ఏడికి నిన్ననే తీసుకుపోయినా. నిన్న ఏడు తీసుకున్నా, షాపింగ్ అయినా కూడా ఇక గుడికి వద్దాం మోసం చేసిన. లేట్ అయిపోయింది. ఎంత మంచి పోయేస్తుంది వాడికి. చలో బయటికి పోదాం. హ్యాపీ బర్త్డే బడ్డు. Happy birthday to you. Happy birthday to dear Baddu. Happy birthday to you. సో గాయ్స్, హిల్టన్కి వచ్చేసినాం, ఖైరతాబాద్కి ఫేమస్ రెస్టారెంట్. మస్తు ఉంటుంది ఇక. బాయ్స్ అందరు ఏంటన్నారు బాయ్. మా బొమ్మడికి ఇవాళ డ్రైవింగ్ ఇచ్చిన, అడిగితే రిక్వెస్ట్తోని. అడిగేది నిన్ను సత్తుబాయ్ రావులేడు. అందరి ఫేసులు దాచుకుంటాం. సంజయ్ బిడ్డుబాయ్, బిడ్డుబాయ్. కమలనా కమలన్న ముఖం దాచి పెట్టుకుంటాడు. సన్య ఈడు ఇన్ఫ్లుయెన్సరే, సెమీ ఇన్ఫ్లుయెన్సర్. అఖిలాడు ఒకడు రాలేడు, అంజాన్ కూడా వెళ్ళిపోతుండు. రే రాహుల్, అంజాన్ కూడా వెళ్ళిపోతున్నావు రాహుల్. చెప్పురా బ్లాగ్ కి. మా దాంట్లో జిమ్రాట్ అన్న, జిమ్రాట్ మజిల్ గెయిన్. ఒకసారి ఫ్లెక్స్ చేయి, బాడీ ఫ్లెక్స్ చేయరా పే. అరే చెయ్యరా. అరే ఏంద్రా రాహుల్. అఖిలాడు వచ్చాడు. థ్యాంక్ యూ. ప్రైమ్ పీవీసీ CEO వచ్చాడు. రోహన్ భాయ్ హాయ్ చెప్పు. రోహన్ భాయ్, అభిమన్యు అన్న టీమ్ చూపుతా CEO. మొత్తం సీఎలను పట్టుకొని తిరుగుతాం గైస్. మేము చిన్నపిల్లలం కాదు, మేము పెద్దలం. అబ్బాయి నాకు సపరేట్గా ఓట్లో పోవాలి మనం వెనకకించి. గైస్ మా గ్యాంగ్ లా హైదరాబాద్ ఆశ్రమంలో ఉన్నాడు. ఆశ్రమంలో మా గ్యాంగ్. థ్యాంక్ యూ. రాళ్ళు చెప్పురా. బాయ్ మొత్తం ముసుగు గ్యాంగ్. బాయ్ మళ్ళీ మొత్తం వీడియోలు వచ్చినట్టే పాపులర్ అయిపోతాడు. 10 million. మళ్ళీ ఇంటికాడికి వచ్చి ఫోటో దిగుతాంటారు అందరు. ఎందుకు మాకు కడతారా చెప్పు అఖిల్. ఏమైంది సపోర్ట్ చేస్తలేం? సపోర్ట్ చేస్తలే. నో టాక్. నెక్స్ట్ బాగా కుత్తుకుతలు ఆడుతున్నట్టు వేడి వేడి బిర్యానీ
చల్ల చల్ల సలాడ్ చల్ల చల్ల వాటర్ గ్రేవీ లైక్ చేయండి. హైదరాబాద్ చేస్తున్నాడు. లైక్ చేయండి. లైక్ చేయండి. ప్లేన్ రైస్ సార్. అఖిలానికి ఇస్తలేదని వెయిట్ చేస్తున్నా. అరే అఖిల్ నీకే ఇస్తాను. అఖిల్ బొట్టు బొట్టు ఏం కాదు, వీడియో జస్ట్ వీడియో పర్పస్. దవడలకు రా. వీడియో పర్పస్ ఇచ్చుకున్నమ్మ వాయనం. ఇచ్చుకున్నామా తీసుకోమ్మా. హలో గైస్, నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తున్న క్లిప్. నేను అంతగానో డిస్కనెక్ట్ అయిపోయినా నేను మొత్తం బ్లాగ్తో. మార్నింగ్ ఉప్మాతో టిఫిన్ చేస్తున్నా. నేను ఎక్కువ క్లిప్స్ తీలే. దోస్తులతో ఎంజాయ్ చేసిన, అందరితో ఎంజాయ్ చేసిన, తీసే కాడ తీసిన. తర్వాత డిస్కనెక్ట్ అయిపోయినా బ్లాగ్తో. సో అందుకే నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తున్నా. మమ్మీ ఏమో టిఫిన్ చేస్తుంది, డాడీ కూడా టిఫిన్ చేస్తుంది. ఎట్లా రికార్డ్ చేస్తున్నా అని అడుగుతుంది. సో గైస్, ఇది ఇప్పటికి బ్లాగ్. మీకు బ్లాగ్ నచ్చినట్టే అనుకుంటున్నా. చిన్న బ్లాగ్ అయినా పెట్టాలని పెడుతున్నా. బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నేనైతే నా డేని ఎంజాయ్ చేసిన, మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసిన. అతను నిన్న నైట్ హోటల్ నుంచి మళ్ళా ఈ మహన్నారు పోయి ఇంకొక అన్నది బర్త్డే ఉండేది, సేమ్ 25th of May. విశాల్ అన్న అని చెప్పి మన అన్ననే. ఆ అన్న కూడా కేక్ కట్ పెట్టేసి ఇంటికి వచ్చేసి పనుకున్నాం. అదే అయింది నిన్న. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.